హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఇగో రైస్ అయితే పెట్టేశాను. ఇగో పప్పు ఉన్ను దోసకాయ టమాటా ఇలా వేసాను. ఇక పోపు పెట్టాను. ఇప్పుడైతే చూపెడతాను. ఇక రైస్ అయితే పెట్టేస్తా. ఇక చూసారా పప్పు ఇక పోపు పెట్టి పక్కకు పెట్టేసాను. ఇక చూసారా ఈ పప్పు మంచిగా దోసకాయ పప్పు టమాటా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక చూసారా రెడీ అయితే పప్పు దోసకాయ అయితే నోరు ఉంటుంది. కూర దోసకాయ తెలుసు కదా, ఆ దోసకాయ ముక్కలు అయితే వేసాను. చూసారా ఇక దోసకాయ ముక్కలు చూపెడతా. చూసారా మంచి టేస్ట్గా నోరు ఊరుతుంది. వేడివేడి అన్నంలో వేసుకొని మంచి ఆవకాయ అన్న నిమ్మకాయ అన్న వేసుకొని తింటే వావ్ ఎంత సూపర్. వావ్ నా సామిరంగా ఏమన్నా ఉంటుందా నాకైతే ఇలా ఇక టేస్ట్గా అయితే నేను పప్పు టమాటా దోసకాయ టమాటా కూర అయితే వండినా. మీరేం కర్రీ చేశారో, మీకు ఈ పప్పు టమాటా దోసకాయ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ వంటలు అయినాయా మరి? మా పని అయిపోయేసరికి ఈ టైం అయింది. మరొక వీడియోలో మళ్ళీ వెళ్దాం. హుజరాబాద్ సమ్మయ్య ల్యాక్స్ తెలుసు కదా, అందరు లైక్ షేర్ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోలో మళ్ళీ వెళ్దాం. బాయ్ ఫ్రెండ్స్.